ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమేవుడ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో పైథాగోరస్ లూసీ వాళ్ళని మర్యాదగా వెళ్ళిపోండి చెప్పడంతో లూసీ కూడా సరే వెళ్ళిపోతామంటాడు. కానీ మనకి వేరే మార్గం లేదు, ప్రతి ఒక్కరూ షిప్ను వదిలేసే సమయం వచ్చింది, రెడీగా ఉండండి. ఎస్బిఆర్ సెరాఫిమ్ పవర్స్ను ఉపయోగించుకొని మనమందరం అగాడ్లోకి గాలిలోంచి వెళ్దాం. లూసీ చెప్పిన ఈ మాటలకు తన ఏజెంట్స్ అందరూ రెడీగా ఉంటారు. అప్పుడే కాకు, మీరు తీసుకున్న ఈ నిర్ణయం అపాయంతో కూడుకున్నది, మీరు ఎలా ఉంటేనే ప్రజలు ఇష్టపడతారు అని స్టెస్సీ అంటే లూసీ, మిమ్మల్ని సముద్రం మింగేయాలనుకుంటే మీరిక్కడే చావండి. అలా చెప్పిన తర్వాత లూసీ ఎస్ఎస్బిని మొదలు పెట్టమంటాడు. ఇక దానితో ఆ షిప్లో ఉన్న లూసీ, కాకు, స్టెస్సీతో సహా అందరి ఏజెంట్స్ని ఎగ్గహెడ్లోకి టెలిపోర్ట్ చేస్తుంది. ఇక ఆకలితో ఉన్న సీ బీస్ట్ వెపన్స్ షిప్ని తింటూ ఉంటే షిప్ యొక్క పేలుళ్ళన్నీ లూఫీ వేగపంక్ ఉన్న చోటకి కనిపిస్తాయి. అందరూ అక్కడ ఏం జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటే లూఫీ ఇదంతా కోమా పని అయి ఉండొచ్చు అంటాడు. కానీ వేగపంక్ ఆ పేలుడు చూస్తుంటే దీపం వెలుపల జరిగినట్టు అనిపిస్తుంది. మేబీ CP0 వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టున్నారు. వారు ఓన్లీ సెలెస్టియల్ డ్రాగన్స్ ఆదేశాలు మాత్రమే పాటిస్తారు. అయితే లూఫీ ఈ మాట విని CP0 ఏంటి, అది CP9 కదా అని అడిగితే జింబే అది CP9 కంటే ఉన్నతమైన పదవని చెప్పడంతో ఒక పక్క లూసీ, కాకు, స్టెస్సీ నడుచుకుంటూ ఎగ్గహెడ్ లో వస్తూ ఉంటారు. కాకు ఏమో ఆ ఐలాండ్ చూసి పొలపెక్కిపోతూ ఉంటే అక్కడ ప్రజలు సైబర్పోల్ ఏజెంట్స్ అంటే బ్లాక్ సూట్ లో వస్తారు కదా, వీళ్ళేమో మళ్ళీ పోర్ట్ నుంచి కూడా రాలేదు అని మాట్లాడుకుంటూ ఉంటే ఒక వ్యక్తి, సీ బీస్ట్ వెపన్స్ సముద్రంలో నాశనమైనట్లు నేను విన్నాను, వీరు ఖచ్చితంగా దోపిడీ దొంగలు అని చెప్పడంతో పైథాగోరస్ మానిటర్ లో లూసీ వాళ్ళు ఐలాండ్ కి రావడం చూసి సాకాకి చెప్తే అక్కడే ఉన్న లూఫీ టీం కంగారు పడుతూ ఉంటుంది. సాంజయ్ అయితే, మీరేట్రా మమ్మల్ని షూస్తో కట్టి పడేశారు, నన్ను విడిపించండి, రాబిన్సన్ని కాపాడుకోవాలి. అయితే సాకా వారిక్కడికి ఎలా వచ్చారో పైథాగోరస్ని కనిపెట్టమంటాడు. ఇక్కడేమో సీ బీస్ట్ వెపన్స్ వరల్డ్ గవర్నమెంట్ షిప్ని తినేస్తూ ఉంటాయి. అది మానిటర్లో చూసిన పైథాగోరస్, వారి షిప్ మన మృగాలిచ్చే నాశనం చేయబడింది, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోమని వారికి చాలా మర్యాదగా చెప్పాం, మన మాటని పట్టించుకోలేదు, బహుశా మన దాడిని గుర్తించి పావు ఫ్రూట్ పవర్ తో ఎగురుకుంటూ వచ్చినట్టున్నారు. అయితే సాకా సెరాఫిమ్ ఎస్బార్ ని ఉపయోగించుకున్నారు, మనతో పోరాడాలని వారి షిప్ ని త్యాగం చేశారు, వారు కోరుకున్నది అదే అయితే మనం ఇంకేం చేయలేము. వెంటనే పరిశోధించే వారిని మరియు కార్మికులందరినీ ఖాళీ చేయమని చెప్పండి. ఇక సాకా చెప్పిన ఈ మాటకి పైథాగోరస్ సెక్యూరిటీ అలర్ట్ ని జారీ చేస్తాడు. అప్పుడే సాకా అట్లస్ ను కూడా ల్యాబ్కి వచ్చేయమని చెప్పమంటాడు. అలాగే సెరాఫిమ్ ని యాక్షన్ లోకి దిగమని, వాటిని సెంటోమారు నాయకత్వం వహించమని ఇలా చెబుతూ ఉండగానే పైథాగోరస్ ఎనర్జీ లెవెల్స్ 100కి పెంచుతూ సెరాఫిమ్ నెంబర్ 1 ఎస్ హాకీని, సెరాఫిమ్ నెంబర్ 3 ఎస్ షేక్ ని, సెరాఫిమ్ నెంబర్ 4 ఎస్ షార్క్ ని ఇలా వీటన్నిటిని లాంచ్ చేస్తాడు. ఒక పక్క వేగపంక్ డంప్ యార్డ్లో వరల్డ్ గవర్నమెంట్ టార్గెట్ చేసింది నన్ను, వారు నన్ను చంపేందుకు కొంచెం సమయం మాత్రమే ఉంది, ఇప్పుడు CP0 ఇక్కడికి వచ్చేసారు కాబట్టి నేను నా వస్తువులను ప్యాక్ చేసుకుంటాను, ఎందుకంటే మీరు నన్ను సముద్రానికి తీసుకువెళ్తున్నారు కదా. అయితే లూఫీ, అలా సరదాగా తిరగొద్దామని చెప్పక ముసలోడా అని అంటుంటే జింబే, మీరు ఒకవేళ ప్రపంచంలోంచి పోయారంటే అది ఒక పెద్ద వార్త అవుతుంది, కొంచెంసేపలా ఆలోచించి లూఫీ, నీ తల ఫన్నీగా ఉంటుంది కాబట్టి ఎందుకు కాదు అంటే చాపర్, అది ఒక రీజనారా అంటాడు. ఇక ఆ మాటలకి వేగపంక్ నవ్వుకుంటూ, మీరు ఇలాగే చెప్తారని నాకు ముందే తెలుసు, ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి, ఎందుకంటే ఈ ప్రదేశం యుద్ధ భూమిగా మారబోతుంది, మీరు బన్నీని మేఘాలపై ఉన్న లేబో స్పేస్గా తీసుకొస్తారని కోరుకుంటున్నాను, ఎందుకంటే మీరు అబ్బాయిలు కాబట్టి. అలాగే ఫ్యాబ్రో స్పేస్లో ఉన్న వ్యాక్యూమ్ రాకెట్తో పైకి వచ్చేయండి. ఓకే అయితేనే ఇక మనం మళ్ళీ పైన కలుసుకుందాం, ఒకవేళ పాసిబిలిటీ ఉంటే. ఇలా చెబుతూ ఉండగానే వేగపంక్ వ్యానిష్ అయిపోతాడు. ఇక చాపర్ లూఫీ అది చూడగానే, ఏట్రా యాపిల్ ముసలోడు ఏమైపోయాడ్రా అని కంగారు పడుతుంటే ఇక హెడ్ లో కాకు అక్కడున్న మాన్స్టర్ ని చూస్తూ ఉంటే అది వీరపై ఎక్కడ అటాక్ చేస్తుందేమోనని గన్స్ తో కాలుస్తూ ఉంటారు. దానికేమో చీమ కుట్టినట్టు కూడా ఉండకపోవడంతో కాకు దానిపైకి అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ కాకు అటాక్ దానిపైన ఏమాత్రం పనిచేయదు. ఏంట్రా నా అటాక్ ఒకటి కూడా పనిచేస్తలేదు అని ఆలోచిస్తూ ఉంటే స్టెస్సీ, ఓరి పిచ్చోడా, అది హాలోగ్రామ్ ఎందుకు పనిచేస్తుంది,
ఏంటి ఇది ముందే చెప్పాలి కదమ్మా. ఇలా కాకు ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే లూసీ, అంటే ఈ ప్లేస్ గురించి నీకు ముందే తెలుసా స్ట్రెస్సీ? అవును, ఈ ప్లేస్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అయితే ఇంత అవమానాన్ని తట్టుకోలేని కాకు ఎగ్ హెడ్ ల్యాబ్లోనైనా దుమ్ము లేపుదామని వెంటనే ఎగురుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక్కడేమో స్ట్రెస్సీ లూసీని, నీకు ఆ మేఘాల్లో 2 లైన్స్ కనబడుతున్నాయి చూసావా? ఎవరైనా శత్రువులు ఆ రేఖలను దాటాలని ప్రయత్నిస్తే లేజర్ బీమ్స్ యాక్టివ్ అవుతాయి. ఇక్కడెలా చెప్తూ ఉండగానే మన కాకు మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే అమ్మా. కాకుకి అలా జరగడం చూసిన స్ట్రెస్సీ, దాని పేరు ఫ్యాంటియోరా డోమే, అది ల్యాబోస్పేస్కి రక్షణ వ్యవస్థ. ఇక అప్పుడే కాకు నేలకి పిడకలా అతుక్కుపోతే, ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు అతను ప్రపంచంలోనే గొప్ప సైంటిస్ట్ అయ్యాడో? ఇక అది విని కాకు, మరి ఇదంతా నువ్వు ముందే మాకెందుకు చెప్పలేదు స్ట్రెస్సీ? మాస్తో మడతన్నావు కదా, పడతదో లేదో చూశాను. ఇక అదే టైంలో అట్లస్ పరిగెత్తుకుంటూ వస్తూ, రే ఎవర్రా మీరంతా, ఇక్కడ ఎంత వైలెంట్గా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని తన చేతిని గిర్రా గిర్రా తిప్పుతూనే ఉంటుంది. ఇక కాకు ఇన్ని దెబ్బలు తిన్నాక ఇది కూడా హలోగ్రామా కాదని స్ట్రెస్సీని అడుగుతాడు. నో, ఆమె అట్లస్, ఆమె కూడా ఒక వేగపంకే. ఇక ఆ మాట విన్న లూసీ, ఓ అదా సంగతి, అయితే ఆమె నా మొదటి వేట. అయితే ఇదంతా మానిటర్లో చూస్తున్న నామి సాంజీ, లూసీ గడు ఒక పెద్ద యదవ, ఆ అమ్మాయిని పోరాడకుండా వెనక్కి తిరిగి వచ్చేమని సాకాకి చెబుతారు. నాకు అర్థమైంది. అట్లాస్ ఆగు, నువ్వు వారికి సాటి రావు, వెనక్కి తిరిగి వచ్చేయి. అట్లస్ ఏమో ఇదేమీ పట్టించుకోకుండా సాకైనా నోరు మూసుకోమని వారికి సరైన గుణపాఠం చెప్తానని చేతిని ఇంకా గిర్రా గిర్రా తిప్పుతూనే ఉంటుంది. ఇక లాస్ట్కి లూసీ, నేను నమ్మలేకపోతున్నాను వేగపంక్ క్లౌన్స్, ఎంత తింగరివా, నేను నీతో ఆడుకోవడానికి రాలేదమ్మాయి అని సట్టని స్లో మోషన్లో విప్పి తన చిరుత ఫామ్లోకి మారి అట్లస్ అటాక్ చేసినా తప్పించుకుని సరిగ్గా అట్లస్ ఫేస్కి ఎయిమ్ చేసి లాక్ చేసి కొడితే అట్లస్ పని అయిపోతుంది. అది చూసిన ప్రజలు భయపడుతూ ఉంటే ఒక్కసారిగా అట్లస్ హెడ్ బ్లాస్ట్ అవుతుంది. ఇక అలా కింద పడిపోతూ ఉండగా అప్పుడే ఐలాండ్ ప్రజలకి సెకండ్ వార్నింగ్ని అలర్ట్ చేస్తారు. ప్రజలు కూడా పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. ఈ పిల్ల ఇంకా బ్రతికే ఉన్నది, ఈమెతోనే పూర్తిగా చంపడం మొదలు పెడతాం. ఇక అప్పుడే లూఫీ బన్నీని పట్టుకుని ఐలాండ్లో పరిగెత్తుకుంటూ హెడ్ ల్యాబ్ని చూడడానికి ఎంతో ఎక్సైట్ అవుతూ ఉంటే చాపర్ జింబై వాడు కూడా పరిగెత్తలేకపోతారు. అయితే లూఫీ లూసీని చూసేశాడు. పావురం మనిషి. లూఫీ ఏమో లూసీని చూసి ఆగితే చాపర్ ఇప్పటికే ఆగేవరా బాబు అని వాడి దగ్గరికి వచ్చి చూడగానే రాబ్ లూసీ. జింబే ఏమో వారు నిజంగానే వేగపంకని చంపడానికి వచ్చారా అని ఆలోచిస్తూ ఉంటే లూఫీ, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు పావురం మనిషి? ఇది గవర్నమెంట్ ఐలాండ్. ఓ, నువ్వు చెప్పింది నిజమే, మేము ఇక్కడ ఉండకూడదు కదా. అయితే చాపర్ ఏమో లూఫీని వెనక నుంచి పారిపోదాం పదని లాగుతూ ఉంటాడు. ఇక అప్పుడే కాకు, ఎంత చిరాకుగా ఉన్నారు స్ట్రా హెడ్స్, జ్యువెలరీ పని కూడా మీతోనే ఉంది, వీరందరినీ ఒక్కసారిగా వదిలించుకుంటే ఎంత బాగుంటుంది, కానీ మేము అలా చేయలేమే. లూసీ, ఇప్పుడు స్ట్రా హెడ్స్ ఈ సముద్రానికి చక్రవర్తులు, పైనుండి అనుమతి ఉంటేనే కానీ మనం ఏమీ చేయలేము, వారితో పోరాడకు. అతను నిజమే చెప్పాడు, నలుగురు చక్రవర్తులు తరచూ మిత్రులై ఉంటారు, కాబట్టి మాటలనేవి యుద్ధానికి దారి తీయవచ్చు. హే, ఇప్పుడు నేవీ హెడ్ క్వార్టర్స్కి ఈ విషయం చెప్పండి అని స్టెస్సీ ఏజెంట్స్కి చెబుతూ ఉంటే లూసీ, నాకు తెలుసు అతనితో పోరాడకూడదని. వీళ్ళందరూ ఇలా మాట్లాడుకునే సమయంలో లూసీ అక్కడే పడి ఉన్న అట్లస్ని చూస్తాడు. బన్నీని జింబెకి ఇచ్చి అట్లస్ని చూడడానికి దగ్గరికి వెళ్తాడు. చాపర్ కూడా ఏమైందని దగ్గరికి వచ్చి చూసినప్పుడు, ఐలాండ్లోకి వచ్చినప్పుడు మన ఆకలిని తీర్చిన అమ్మాయి కదా. లూఫీ ఏమో అలా చూస్తూ చాపర్ని ఆమెకి ఏమైందో చూడమంటాడు. కానీ చాపర్ దీని గురించి నాకేమీ తెలీదు, ఫ్రాంకీ అయితే దీని గురించి అంతా తెలుసు అని చెప్పడంతో లూఫీ లూసీని ఇలా అడుగుతాడు, నువ్వేనా ఈమెను ఇలా చేసింది? నువ్వు దానికి దూరంగా ఉండు, ఇది గవర్నమెంట్కి సంబంధించిన గొడవ. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలియదు, కానీ ఈమె నా ఆకలి తీర్చింది.